సోఫియాని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. గాడ్ సూపర్! ఇక భవిష్యత్తులో ఈవిడే సూపర్ స్టార్. నా బెస్ట్ విషెస్. కిటీ, నేను అవుట్ చేయకుండా వదలను. కాలంగాని కలిసి రాకపోతే ఎవరి బతుకైనా ఇంతే మరి. ఏంటి అనుమానమా? కిట్టీని అవుట్ చేయాలనే నీ కల కలలాగానే ఉండేలా ఉందమ్మా. నేను నిన్ను ఎలాగైనా సరే అవుట్ చేస్తాను కిటీ. ఓకే, కెమెరా రోలింగ్. షూటింగ్. మేడం, మీరు చెట్టు మించి బైక్ మీదకి దూకి ఆ బైక్ లో రౌడీస్ ని ఫాలో చెయ్యాలి మేడం. యాక్షన్ చెప్పగానే. నువ్వేమైనా గాడిదవా? అవును. అవును, నీకు కనిపించడం లేదా? నేను హీరోయిన్ ని. ఈ షార్ట్ కి డూప్లికేట్ ని యూజ్ చేసుకోండి. మేడం, సగం సినిమా డూప్లికేటే చేశారు యాక్షన్ చెప్పగానే. అయితే ఒకవేళ చెట్టు మీద నుంచి దూకేటప్పుడు కాలు బెరికితే? ఒక పిల్లి ఉండి చెట్టు మీద నుంచి దూకడానికి భయంగా ఉందా? మా కిట్టీని చూడు, ఎలా బల్టి కొట్టుకుంటూ వస్తుందో. హనీ, ఎంత ఇన్సల్ట్! సూపర్ హీరోయిన్ కి నాకే ఇన్సల్టా? ఫస్ట్ ఆ కిట్టీని పిలవండి. చెట్టు మీద నుంచి బైక్ తీసుకొని రైడ్ చేయమనండి. తనే కిట్టి. ఇదా? ఇది చైర్లో నుండి కూడా దూకేలా అనిపించడం లేదు. పిల్లి పిల్ల అలాగా? ఇప్పుడే చూపిస్తాను. బాగానే స్టాండ్ వేసింది. దానికి నా డూప్లికేట్ క్యారెక్టర్ ఇవ్వండి. నేను డాంకీనే, కానీ అంత పెద్ద డాంకీని కాను యాక్షన్ చెప్పడానికి. ఈ రోజు నుంచి ఈవిడే నా సినిమా హీరోయిన్. మరి నేను ఇక నీకు ప్యాకప్ యాక్షన్ చెప్పాను. కంగ్రాచులేషన్స్ కిటీ, నువ్వు హీరోయిన్ అయిపోయావు. కంగ్రాచులేషన్స్. థాంక్స్. రేపు ఉదయం బబ్లీ ఫైట్ సీన్ తో షూటింగ్ ప్రారంభిద్దాం. రేపు 9 o'clock షూటింగ్ వచ్చేసాయి. యాక్షన్ చెప్తాను. 9ంటికి ఇంట్లో యాక్షన్ చెప్పి బయలుదేరాలా, లేదా 9ంటికి షూటింగ్ వచ్చి యాక్షన్ అని చెప్పాలా? అది నేనే చెప్తాను యాక్షన్ అని. కిటీ 9 o'clock కి లొకేషన్ కి వస్తే చాలు. కొబ్బరికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి. ఈ రోజు మా కిటీ షూటింగ్ కి సిద్ధంగా ఉంది. క్లాప్స్ కొట్టండి. యాక్షన్ చెప్తున్నాను, యాక్షన్. ఈ రోజు ఈ సోఫియా కోపం నుండి మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. తీసుకోండి. కట్. అదొరగొట్టేసావు కిటీ, నేను యాక్షన్ చెప్పగానే. కానీ కిట్టి యాక్షన్ చెప్పనే లేదు కదా. మధ్యన ఎవరది? వాడిని బయటికి పంపించండి. అదిగో అదిగో కిట్టి అక్కడుంది. కిట్టి కిటీ షాట్ రెడీ.
వచ్చేసాను. హాయ్ కిట్టి. హలో గాయ్స్, ఈ రోజు కొంచెం బిజీగా ఉన్నాను. తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. ఈయ్యా! సోఫియాని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. గాడ్ సూపర్. ఇక భవిష్యత్తులో ఈవిడే సూపర్ స్టార్. నా బెస్ట్ విషెస్. ఆపండి, ఆపండి, అది చాలా పెద్దదిగా ఉంది. ఆపండి. క్యాట్ అది నకిలీ ఎలుగుబంటే. మధ్యన ఎవరది డిస్టర్బ్ చేసేది? వాడిని బయటికి పంపించండి. మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. అయినా కిట్టి ఏం మాట్లాడడం లేదేంటి? తను ఇప్పుడు హీరోయిన్ కదా, ఏంటి అనుమానమా? మళ్ళీ మనం మొదలు పెడదాం. నేను యాక్షన్ చెప్పగానే యాక్షన్. నువ్వు మనిషివా జంతువా? హంటర్ని ఇలా ఇబ్బంది పెడుతున్నావు. సోఫియా హంటర్ నిన్ను ఇలా ఊరికే వదిలిపెట్టదు. ఈ సినిమా సూపర్ హిట్. నేను యాక్షన్ చెప్పాను కదా. మిస్ కాట్కర్, మీరు ఎక్కడున్నారు? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కిట్టి సినిమా సూపర్ హిట్ అయింది. చప్పట్లు కొట్టండి. కంగ్రాచులేషన్స్ కన్నా సార్. కిట్టికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి, కానీ తనకి టైమే లేదు కదా. ఈ రోజు సినిమా హిట్ అయిన సందర్భంగా పార్టీ చేసుకోబోతున్నాం. మీకు తెలుసా, మీ అందరినీ కూడా ఇన్వైట్ చేసేది. డైరెక్టర్ డాంకీ అయినప్పటికీ సినిమా సూపర్ హిట్ అయింది. కిట్టి, నీ సినిమా సూపర్ హిట్ అయినందుకు శుభాకాంక్షలు. చప్పట్లు కొట్టండి. పదండి, కిట్టికి కంగ్రాచులేషన్స్ చెప్దాం. రండి రండి. ఏయ్ కిట్టి, మనం డాన్స్ చేద్దామా? షూర్. మనం కిట్టిని అసలు మీట్ కూడా అవ్వలేకపోతున్నాం. కిట్టి, ప్రొడ్యూసర్ గారు కొత్త సినిమా అనౌన్స్ చెయ్యబోతున్నారు. పద, యాక్షన్ చెప్తాను. బయటేమో చాలా ఎండగా ఉంది, కిట్టి ఏమో చాలా బిజీగా ఉంది. చప్పట్లు కొట్టండి. బిజీ కాదు, చాలా పెద్ద స్టార్ అయిపోయింది. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్ ని కలిసే టైం కూడా లేదా నీకు? మా తరఫున శుభాకాంక్షలు చెప్పండి. ఈ బొకే కూడా ఇచ్చేయండి. మా రెండో సినిమా కాల్ ఫర్ డ్యూటీ. దీంట్లో మా హీరోయిన్ మిస్ కిట్టి. లస్సీ తాగి అందరూ వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ అందరూ కిట్టి మీద కోపంగా ఉన్నారు. చప్పట్లు కొట్టండి. కిట్టి లేకుండా మనకి చాలా బోర్ కొడుతుంది కదా. తన్ని మర్చిపో, తను పెద్ద స్టార్ అయిపోయింది. ఇక మనం తన్ని చూడలేం. ఏంటి అనుమానమా? వస్తోంది, కిట్టి ఇక్కడికి వస్తోంది. కొత్త సినిమా షూటింగ్ ఎప్పుడు? నెక్స్ట్ వీక్ నుండి. సరే గానీ నిన్న పార్టీ నుండి ఏంటి అలా ఏం వచ్చేసారు? చేయాలో బా, నాతో మాట్లాడడానికి నీకు టైమే లేదు కదా. నువ్వు ఇప్పుడు మాకు ఫ్రెండ్ కాదు. ఏంటి అనుమానమా? అంటే ఫ్రెండ్ బిజీగా ఉంటే ఫ్రెండ్ గా ఉండలేడా? ఒకవేళ మీరెప్పుడైనా బిజీ అయిపోతే నన్ను మర్చిపోతారా? రేపు మేమెక్కడ బిజీగా ఉంటాం? రేపు సండేనే కదా. రేపంటే రేపే కాదు, ఇక ముందని గాడిదా. గాడిద తను కాదు, మీరందరూ గాడిదలే. నేను ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఎప్పటికీ మీ ఫ్రెండ్ గానే ఉంటాను. నువ్వు మమ్మల్ని మర్చిపోయావేమో అని మేము అనుకున్నాం. నేను ఎప్పటికీ మర్చిపోను. ఇంకా ఇదే దానికి ఆధారం. టంటడాయ్. ఏమిటిది? స్విట్జర్లాండ్ కి టికెట్స్. నా నెక్స్ట్ ఫిలిం స్విట్జర్లాండ్ లో జరగబోతోంది. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా నాతో వస్తేనే సైన్ చేస్తానని చెప్పాను. అందరం కలిసి వెళ్దాం. నలుగురు ఎవరు? మనం నలుగురమే అబ్బా. మన నలుగురు గాడిదలువేనా? ఇన్ని రోజులు నేను ఒక్కడనే గాడిదనుకున్నాను.
అవును మనం నలుగురం వెళ్లి వాళ్ళమే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేదు. ఏంటి అనుమానమా? చిన్న చిన్న విషయాలకి మన స్నేహాన్ని మర్చిపోకూడదు. ఏంటి అర్థమైందా? కిట్టి, మాకు టికెట్స్ ఇవ్వు. లేదు, నాదో కండిషన్ ఉంది. మనం ఆడుకొని చాలా రోజులైంది. అంటుకునే ఆటలో ఎవరు ముందు పట్టుకుంటారో వాళ్ళే ఈ రోజు నువ్వు నా చేతుల్లో అవుట్ అయిపోతావు. చూద్దాం. కిట్టి, ఏయ్! ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్నేహితులు ఎప్పుడు స్నేహితులుగానే ఉండాలి. ఏంటి అనుమానమా?